అందుకే అపోస్తలుడైన పౌలు గారు స్పష్టంగా చెప్పాడు, నమ్మకమైన వానిగా ఎంచినందుకు. అంటే ఆయన దృష్టిలో నేను ఉన్నందుకు, దేవుని దృష్టిలో నేను నమ్మకమైన వ్యక్తిగా ఉన్నందుకు. మళ్ళీ ఇంకా అక్కడే అంటాడు, నమ్మకం అని చెప్పేసి మరలా ఆయన కూడా మరలా తన ఆత్మ సాక్షిని కూడా, లేకపోతే ఆత్మ జీవితాన్ని కూడా, లేకపోతే మనస్సాక్షిని కూడా చాలా జాగ్రత్తగా కడుక్కుంటున్నట్టుగా చూస్తాం. ఏది 4వ వచనం, 4:4 అక్కడే ఉంది. నా యందు నాకు ఏ దోషము కానరాదు, అయినను ఇందువలన నీతిమంతుడుగా ఎంచబడను. ప్రైజ్ ది లార్డ్. నా వలన నేను చూస్తే నా మటుకు నా వరకు నా వ్యక్తిగతంగా కానీ ఏ పరిస్థితుల్లో కానీ ఏ దోషము చేయడానికి ఇష్టపట్ల, ఏ పొరపాటు చేయడానికి ఇష్టపట్ల, ఏ తప్పు చేయడానికి ఇష్టపట్ల, అయినా నేను నీతిమంతుడు అనుకోవట్లేదు. దేవునికి స్తోత్రం.